ప్రజలందరికీ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మరియు మన రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించడం జరిగింది. ఇందులో చాలా అనేక చట్టాలు ఉన్నాయి, కానీ దాన్ని మనం ప్రస్తుతం కొంతవరకే అమలవుతున్నాం. దీన్ని మనందరం బాధ్యతాయుతంగా ఫాలో కావాలని నా తరపున అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. ఈరోజు అపర మేధావి, జ్ఞానవంతుడు, విజ్ఞానశీలి, భారతదేశాన్ని ఒక రూపంగా చెక్కిన మేధావి, శిల్పి, అలాంటి జ్ఞానవంతుని పుట్టినరోజు ఈరోజు 134వ జయంతి. ఆ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జ్ఞానము ఆయన పంచడం వల్లనే ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. మీరు ముందు ఈ రకంగా కూర్చున్నారు అంటే ఆయన యొక్క జ్ఞాన ఫలమే. ఇది ఎవరిదో కాదు. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే ఆయన యొక్క జ్ఞానమే. ఇది మనం గ్రహించాలి. ఇలా జెండా దగ్గరికి కూర్చున్నామంటే ఆయనది ఒక జ్ఞానమే. కానీ ఆయన బాధపడ్డది ఒకటే, నా జాతికి, నా వాళ్లకు నేనేందో తెలుస్తలేదు. జ్యోతిరావు పూలే ఒక మాట అంటాడు, నేను ఈ భారతదేశానికి ఒక సింహస్వప్నాన్ని, కానీ నా జాతికి నేను గుర్తించలేకపోతున్నాను అంటాడు. ఇక్కడ సభ నడుస్తుంది, ఇక్కడ గ్రామ పంచాయతీలో మనం చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉండి ఒక క్షణము కూడా మనకు వినేంత ఓపిక లేదు అంటే నీకు మాట్లాడేంత రైట్స్ ఎక్కడి? మళ్ళా గదే నువ్వేం చేస్తున్నావు అంటే, అప్పుడు నాన్నలు, మన అయ్యలు, మన తాతలు ఏం చేశారంటే లుంగీలు కట్టుకొని, దోతీలు కట్టుకొని అడుక్కున్నారు, భయపడ్డారు. చెప్పులు చేత పట్టుకొని అగ్రకులాలకు ఎదురు నడవలేదు. ముడ్డికి కమ్మ కట్టుకొని నువ్వు నడిచే అడుగు దొక్కద్దురా మేమని అగ్రవర్ణాలంటే ఆ అడుగును చూసుకోపోయింది ఆ కమ్మ. నువ్వు నిలబడి ఈరోజు నువ్వు చట్టసభలకు పోయి నువ్వు విమర్శిస్తున్నావు, నువ్వు నిలబెట్టి వాళ్ళని నిలదీస్తున్నావు అంటే నీ అయ్య వల్ల, నీ వల్ల వచ్చింది కాదు ఇది. ఈ జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకని ఐక్యరాజ్య సమితి ఏం చేశారంటే ఈరోజు నాలెడ్జ్ డే, ఆయన యొక్క జయంతిని ఏం చేశారంటే నాలెడ్జ్ డే అని ఒక నామకరణం చేశారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ పుట్టినరోజు నాలెడ్జ్ డేగా నామకరణం చేసినది ఈరోజు. ఈ జ్ఞానం కూడా మనకు లేకుంటే చాలా ఘోరమైన విషయం. చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు కాదు. ఆ రోజు ఏం చేశారు, అయ్యలు అవ్వలు అంటే వాళ్ళకి ఏం చేయలేదు, అయ్యా బాంచనని బతికారు. ఈరోజు నువ్వు టక్ వేసుకొని, అంగేసుకొని, షూ వేసుకొని అడక తింటున్నావు.